వెల్కమ్ టు కైటివ్ మీడియా. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ గులాబీ పార్టీకి భారీ షాక్ తగలనున్నట్లు వార్తలు ఊపందుకున్నాయి. దీంతో అలర్ట్ అయిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తనపై వస్తున్న రాజీనామా వార్తలపై తాజాగా స్పందించారు. బీఆర్ఎస్ పార్టీకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అందులో నిజం లేదని వెల్లడించారు. తాను రాజీనామా చేయడం లేదని స్పష్టం చేస్తూ తాజాగా ఎక్స్ లో ఒక ట్వీట్ చేశారు. తెలంగాణ అన్ని వర్గాల భవిష్యత్ బీఆర్ఎస్ పార్టీతోనే భద్రంగా ఉంటుందని తెలిపారు. బీఆర్ఎస్ అధికారంలో లేనప్పటికీ ఆ పార్టీలో చేరానని, సీఎం రేవంత్ రెడ్డి తనకు ఎన్ని ఆఫర్లు ఇచ్చినా నా నిర్ణయాన్ని మార్చుకోలేదని పేర్కొన్నారు. గులాబీ అధినేత కేసీఆర్ నాయకత్వంలో పోరాడి సాధించుకున్న తెలంగాణను కాంగ్రెస్ చెర నుంచి విముక్తి చేసే వరకు మడమ తిప్పనన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనపై నమ్మకం కోల్పోయి బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రావాలని ప్రజలు 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారని తెలిపారు. ఇప్పటికే తెలంగాణ చాలా నష్టపోయిందని, తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే తరాలు నాశనం అవుతాయన్నారు. నా మీద తప్పుడు ప్రచారం చేస్తే చట్టపరంగా చర్యలు తప్పవంటూ ఆయన హెచ్చరించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పల్లెపూరులో బీఆర్ఎస్ సర్పంచ్ స్థానాలు గెలిచిన నియోజకవర్గాల్లో సిర్పూర్, కాగజ్ నగర్ ఒకటిగా చెప్పాలి. ఇక్కడ కారు పార్టీ ఎమ్మెల్యే లేరు. అయినప్పటికీ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటాపోటీగా పనిచేసి మెజారిటీ సర్పంచులను గెలిపించుకున్నారు. ఇది పార్టీకి మంచి చేసినా వీరిద్దరే రాజకీయం ఆందోళన కలిగిస్తున్న చర్చ జరుగుతుంది. 2023లో అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున కోనప్ప పోటీ చేయగా బీఎస్పీ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేశారు. అయితే చివరికి ఇద్దరూ ఓడిపోయి మధ్యలో బీజేపీ నేత పాల్వాయి హరీష్ బాబు విజయం సాధించారు. ఆర్ఎస్ ప్రవీణ్ పోటీ చేయడంతో ఓట్లు చీలి తాను ఓడిపోయానని ఆయనపై కోనప్ప గుర్రుగా ఉన్నారట. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ లో చేరడంతో కోనప్ప అలిగి ఆ పార్టీకి గుడ్ బై చెప్పి అధికార కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. సీఎం రేవంత్ తనకు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని తిరిగి బీఆర్ఎస్ లో చేరారు కోనప్ప. ఆయన చేరికను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బహిరంగంగా వ్యతిరేకించకపోయినా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారట. ఈ క్రమంలో ప్రస్తుతం సిర్పూర్, కాగజ్ నగర్ లో ఓవైపు కోనేరు కోనప్ప, మరోవైపు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇద్దరు బీఆర్ఎస్ తరఫున పనిచేస్తూ వస్తున్నారు. ఈ వర్గపోరులో భాగంగానే ఆర్ఎస్ ప్రవీణ్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయబోతున్నారని సోషల్ మీడియాలో ప్రచారం తగ్గ హల్చల్ చేసింది. పార్టీ అధికారిక కార్యక్రమాలకు ఆయన దూరంగా ఉంటున్నారని, అందుకే రాజీనామా చేసే ఛాన్స్ ఉన్నట్లు వార్తలు షికారులు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దీనిపై క్లారిటీ ఇచ్చారు. దీంతో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 3 ఏళ్ల సమయం ఉన్నా సిర్పూర్ సీటుపై బీఆర్ఎస్ లో ఉత్కంఠ వేరే లెవెల్లో కొనసాగుతుంది. ఎవరికి ఈ స్థానాన్ని హైకమాండ్ అప్పగిస్తుందనేది ఆసక్తి నెలకొంది. అయితే ప్రవీణ్ కుమార్ ను అచ్చంపేట నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని బీఆర్ఎస్ సూచించినట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.